వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ 63. సోనా గురించి తెలుసుకున్న సుధీర్ ఫ్రెండ్ జరిగింది మొత్తం అతనికి ఊదేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేరా సుధీర్, ఆ విరాజ్ గాడి మరదలంట. పేరు సోనా, వంటి నిండా బలుపు, మనోన్ని గట్టిగా ట్రై చేస్తుంది. అంటే ప్రేమ కాదా? దాని మాటల్లో ప్రేమ కాదు, బలుపు కనిపించింది. ఈ బలుపు పాపం మనకి పనికొస్తుందేమో, ట్రై చేద్దాం అని మాధవ్కి కాల్ చేస్తాడు. హలో సుధీర్. మాధవ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ డాడీ లేరు కదా? లేడు. ఏంటో చెప్పు. విషయం మొత్తం మాధవ్కి చెప్పి మనకి యూజ్ అవుతుందేమో ట్రై చేద్దాం. ఏమంటావ్? అంతా బానే ఉంది కానీ విహానాన్ని వాడిని ఒకే టైంలో దెబ్బ కొట్టాలి. దానికి తగ్గట్టు ప్లాన్ చేద్దాం. ఓకే మాధవ్. నేను కాల్ చేసేంత వరకు నువ్వు చేయకు సుధీర్. మా డాడీకి తెలిసే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేయి. అలాగే మాధవ్, నాకింత హెల్ప్ చేస్తున్నావు. నీకు ప్రాబ్లం రానిస్తానా అని మాధవ్ పంపిన డబ్బుతో మందు కొడుతూ చెప్తాడు సుధీర్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసిన మాధవ్ ఆన్లైన్లో తనకు కావాల్సిన వాళ్ళ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నాడో గెస్ చేయండి. బేబీ. ఏంటి డాడీ? మహేష్ అత్తయ్య వాళ్ళు వచ్చారంట. అందరూ కేరళ ట్రిప్ ప్లాన్ చేశారు. మనల్ని కూడా రమ్మని ధను కాల్ చేశాడు. బ్యాగ్ ప్యాక్ చేసుకో. నువ్వు చెప్పింది నిజమేనా డాడీ అని సంతోషంగా అడుగుతున్న కూతురికి ముద్దు పెట్టి, నీకెందుకు అబద్ధం చెప్తాను బేబీ అంటారు. ఓకే డాడీ, నేను రెడీ అవుతాను. అక్కడ ఎలా అయినా అత్తయ్య వాళ్ళతో బెస్ట్ అనిపించుకొని నన్ను వాళ్ళే ఆ ఇంటి కోడలుగా చేసుకుంటాము అని మిమ్మల్ని అడిగేలా చేస్తాను. దట్స్ మై బేబీ, క్యారీ ఆన్ అని భారతి గారికి విషయం చెప్పాక సౌమిత్ర కూడా విషయం చెప్తారు. అందరూ సరే అని ప్యాకింగ్ చేసుకోవడంలో బిజీ అయిపోతారు. ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన విరాజ్ తన మీద ఉన్న చేతుల బరువుకి అటు ఇటు చూస్తాడు. ఒకవైపు వశిష్ఠ గారు, ఇంకోవైపు మహేష్ గారు ఉంటే ఆవిడ పక్కన వినయ్ కనిపిస్తాడు. వాళ్ళందరినీ అలా చూడగానే విరాజ్ పెదవుల పైన అందమైన నవ్వు వస్తుంది. మహేష్ గారు కదలడంతో టక్కన కళ్ళు మూసేసి నిద్ర నటిస్తాడు. మహేష్ గారు లేవగానే ముందు విరాజ్ నుదుటిని ముద్దు పెట్టి వినయ్ కూడా ముద్దు పెట్టి పైకి లేస్తారు. మమ్మీ కొంచెం సేపు పడుకో అని మూలుగుతున్న వినయ్ తలరి మిరి, మనం ట్రిప్కి వెళ్ళాలి కదా నాన్న, ఫుడ్ రెడీ చేస్తాను మీరు పడుకోండి అని చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కిచెన్లోకి వెళ్తారు. అప్పటికే విశాల గారు కాఫీ ప్రిపేర్ చేస్తూ కనిపించడంతో తోడికోడళ్ళు ఒకరినొకరు పలకరించుకొని కాఫీ నుండి స్నాక్స్ వరకు అన్ని ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతారు. మహేష్ గారు వెళ్ళగానే కళ్ళు తెరిచిన విరాజ్ చిన్నగా నవ్వి జిమ్ రూమ్కి వెళ్ళిపోతాడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు కిందకు వచ్చి కాఫీ టిఫిన్లు కంప్లీట్ అయ్యాక అందరూ హాల్లో రెడీగా కూర్చుంటారు. అప్పుడే అచ్చోసిన ఆంబోతులా బావా బావా అనుకుంటూ